హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెన్నుల్లిపాయలు మామిడికాయతో చేపల కూరని రెడీ చేసుకుందాం. అది ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. చెన్నుల్లిపాయ పచ్చి మామిడికాయతో చేపల పులుసు రెడీ చేసుకుందాం. ఆనియన్స్ని మనం పేస్ట్ కింద చేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న ఈ చిన్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి వేసేద్దాం. కొంచెం మెంతులు వేసుకుందాం. చేపల పులుసులకి మెంతులు వేస్తే కొంచెం బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కొంచెం కరివేపాకు, కొద్దిగా ఫ్రై అయింది కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొంచెం సాల్ట్, కారం, సరిపడా కారం, క్లీన్ చేసుకున్న చేప ముక్కలు వేసేసుకుందాం. ఒక్కసారి నెమ్మదిగా కలిపేసుకుందాం. ఈ గ్రేవీ చేప ముక్కలకి పట్టేలాగా ఒక్కసారి నెమ్మదిగా కలుపుకుందాం. నెమ్మదిగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక 5 minutes మూత పెట్టేద్దాం. ఒక 10 minutes అయిన తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసుకుందాం. మ్యాంగో వేస్తున్నాను కాబట్టి చింతపండు రసం కొంచెమే వేస్తున్నాను, జస్ట్ చిన్నది. ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ కూడా వేసేసుకుందాం. ఇవి తొందరగా ఉడికిపోతాయి. మూత పెట్టేసుకుందాం. కొద్దిగా మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. మూత పెట్టుకుందాం. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం. చెన్నుల్లిపాయలు మామిడికాయతో చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చెన్నుల్లిపాయలు కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చేపల పులుసు. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.